నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। బి కొండేపాడులో వైసీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ పాలగణపతి పంచాయతీ మెంబర్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిక। జనసేన సభ్యత్వ నమోదు ప్రతి గ్రామంలోనూ అధిక సంఖ్యలో ఉండాలి। భీమడోలు నిడమరు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। ప్రజా సమస్య పరిష్కార వేదికను నిర్వహించి వినతి పత్రాలను స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేసి పెండింగ్ లో ఉన్న క్లెయిములను పరిష్కరించాలి। తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం। ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆశీస్సులు అందించిన వారి అందరికీ కృతజ్ఞతలు। ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి। పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామంలో జనసేనలో చేరిన వార్డు మెంబర్లు యువకులు పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ పాలగణపతి పంచాయతీ వార్డు మెంబర్లు ఎమ్మెల్యే ఆదివారం రాత్రి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు। వారికి పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమానికి పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్ల బాబీ అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం ఎక్కడికి తోలాలో తెలియదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి అని, కూటమి ప్రభుత్వం వచ్చాక 48 గంటల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాకు వేస్తున్నామన్నారు। పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల మేర ఉపాధి హామీ పథకం పనులు చేయించినట్లు వివరించారు। కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పునర్నిర్మాణం దిశగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగుతోందని, రాజకీయాల్లో సేవ చేయడానికి రావాలని బొలిశెట్టి పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో పైబోయిన రఘు, అడబాల నారాయణమూర్తి, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, ముఖేష్, బి కొండేపాడు గ్రామ జనసేన నాయకులు పాల్గొన్నారు। అభివృద్ధి చేయాలంటే మరి మనకు కూడా సంకల్పం ఉండాలి। అంత ఈజీగా అభివృద్ధి అనేది జరగదు। మరి గడిచిన 5 సంవత్సరాలు మీరు చూశారు, రోడ్డు పడినట్టే ఉంది కానీ ఎక్కడ కూడా పోతున్న సందర్భం మనం చూసాం। నా ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు గంటల టైం పట్టేది। అలాంటిది చుట్టుపక్కల అన్ని ఒకటొకటిగా కోరిమిల్లి రోడ్డు వేసుకున్నాం, కోరిమిల్లి నుంచి చింతపల్లి సాయం చేయొచ్చు, చింతపల్లి నుంచి అలాగా మళ్ళీ మేనవల్లూరు పోతే ఇది ఆర్ఎన్బిలో ఉంది। ఇది కూడా రాయపాడు ఈ రోడ్డు వేస్తే మెయిన్ రోడ్లన్నీ కూడా కాన్స్టిట్యున్సీలో పూర్తవుతాయి। ఒకటొకటిగా చేసిన అవసరం ఉంది, ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు। రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఓ పక్కన స్కీములు ఇవ్వడం, మరి ఓ పక్కన అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలని ఆలోచనలో పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం మీకు తెలుసండి। గడిచిన సంవత్సర కాలంలో మనం ఏం చేసాం అనేది పూర్తిగా సహా చూపిస్తాం। ఏదో చేస్తానంటే చేయాలి, చేసే ఉద్దేశంతోనే చెప్తాం। మనం ఏదైనా చేయింది అయితే మనం చెప్పలేనిది చెప్పం। వాళ్ళ చాలా మంది కూటమి మీద ఆశలతో ఓట్లేశారు, మా గొప్పతనం కాదు। మేము గెలిచామంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవకూడదు కాబట్టి అన్ని చోట్ల కూడా కూటమి గెలిపించారని నా అభిప్రాయం। ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన చూశారు, రైతుకి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ధాన్యం పండిస్తే అవి ఎక్కడ తోలాలో తెలీదు, తోలిన తర్వాత ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు। ఆ పరిస్థితి నుంచి ఇవాళ 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్న ప్రభుత్వాన్ని మనం చూసాం। గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశయంతో మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది। ఇవాళ ఒక పక్కన పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు। మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అది పూర్తిగా మూసేసిన టైంలో దానికి 12,000 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇవాళ దాన్ని ఓపెన్ చేయించి మళ్ళీ సజీవంగా మరి స్టీల్ ప్లాంట్ ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కాపాడిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం। అమరావతి లేని మరి పట్టణం చూసాం। అంతేకాకుండా
ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎక్కడ విలువ లేదు. ఏ రకమైన పవర్ లేదు. ప్రజల్లో తిరిగితే ఏం చేశారని అడిగితే సమాధానం లేదు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న తర్వాత అందరికి కూడా ప్రజల్లో తిరిగి నేను ఈ పని చేయంతాననే చెప్పే విధంగా ఏ నిధులు ఆ నిధులు కేటాయించి ఆ పంచాయతీలకి, జడ్పీలకి, మండల ప్రెసిడెంట్లకి డబ్బులు రిలీజ్ చేసిన సందర్భం మనం చూసాం. గడిచిన సంవత్సరంలో మనం దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద 8 కోట్ల రూపాయల పనులు చేయించాం. ఈ 5 సంవత్సరాల్లో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తి చేసి బాధ్యత మనం తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులన్నీ కూడా, ఆ డబ్బులన్నీ కూడా మరి సిఎఫ్ఎంఎస్ అని ఒక అకౌంట్ పెట్టి దాని ద్వారా డబ్బంతా లాగేసి పురపాలక సంఘాల్లో కానీ, పంచాయతీల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండలాల్లో కానీ ఎక్కడ డబ్బు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులన్నీ ఒకటిగా అధిగమిస్తూ ఇవాళ మళ్ళీ మన పునర్నిర్మాణం జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. 100 మందితో ఈ కార్యక్రమం ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గణపతి గారు, మీకు వలస శ్రీనివాస్ గారు, ఎందుకంటే ప్రతి కార్యకర్తని చాలా సొంత బిడ్డలా చూసుకుంటారు. మీకు తగిన గౌరవం ఈ పార్టీలో లభిస్తుంది. మీ గౌరవానికి తగ్గకుండా జనసేన పార్టీలో చూసుకుంటామని మండల అధ్యక్షులుగా మేము కూడా మాటిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఏ కార్యక్రమం అయినా వీళ్ళందరినీ కలుపుకుని చేయమని. అలాగే అందరినీ కలుపుకుని రామచంద్రతో సహా అందరూ కలుపుకుని చేస్తామని మనం చేస్తున్నాం. ఆదివారం ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు అధ్యక్షతన భీముడోలు, నేడమరు మండలాల జనసేన పార్టీ నేతలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పార్టీలతో సమన్వయం, గ్రామస్థాయి నుండి పార్టీ కమిటీల ఏర్పాటు, త్వరలోనే పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో సభ్యత్వాల నమోదుకు సంబంధించి పలు అంశాలపై ఎమ్మెల్యే ధర్మరాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వారికున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం జనసేన సమన్వయ కమిటీ ప్రతినిధి వట్టి పవన్, భీముడోలు, నేడమరు మండలాల జనసేన పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామాల అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజల నుండి సమస్యలను స్వీకరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎంఈ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, టీపీఓ జగదీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ఏఈలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఇతరులను సేకరించి తక్షణమే దానికి పరిష్కారం దిశగా మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రతి సోమవారం మనం రెగ్యులర్గా 10:30 to 1 పీజీఆర్ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ పీజీఆర్ కార్యక్రమంలో మీ యొక్క పట్టణంలో ఉండే సమస్యలను, మీ యొక్క వ్యక్తిగత సమస్యలను, అంటే పురపాలక సంఘం చేయగలిగిన సమస్యలు, అంటే ఓ డ్రైన్ క్లీనింగ్ అన్నా, లేకపోతే ఓ రోడ్డు క్లీనింగ్ అన్నా, లేకపోతే చెత్త పట్టుకెళ్ళటం లేదు కానీ లైట్ ఎలగటం లేదని ఇటువంటి సమస్యలు, లేదా నీటి సరఫరాలో అంతరాయం ఏమైనా ఉంటే ఆ సమస్యలు, తర్వాత టిట్కో ప్లాట్స్ మీద రకరకాల సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది. దానికి వివిధ శాఖాధిపతులు అందరూ కూడా, డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. అలాగే హౌసింగ్ అని, అలాగే టిట్కో అని, తర్వాత అంగన్వాడీ, తర్వాత మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మీరు పెట్టిన కంప్లైంట్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, మీకు ఏ రకంగా సహాయపడాలి, ఆ కంప్లైంట్స్ని ఎలా రెక్టిఫై చేయాలి అనేది కూడా మేము పరిశీలించి వితిన్ 24 hours లేకపోతే 3 hours లేకపోతే 1 day 2 day 3 days అలా టైం లిమిట్ని బట్టి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా మా అధికారులందరూ కూడా కలిసి మీ సమస్య పరిష్కార దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు మీకు సమస్య పరిష్కారం అయినా ఏం చేసామనేది కూడా ఎండార్స్మెంట్ ద్వారా ఇస్తున్నాం. కనుక మీరందరూ కూడా మీకు ఏ రకమైన ఇబ్బందులున్నా, పురపాలక సంఘం చేయవలసిన సేవల్లో ఏ రకమైన ఇబ్బందులున్నా మీరు ఈ పీజీఆర్ సెంటర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకొస్తే మేము మా వంతు డిపార్ట్మెంట్ పరంగా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పటిష్టంగా పనిచేయించి పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. ఆ మేరకు తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏరియా తాపీ వడ్రంగి సెంట్రింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలపై తహసీల్దార్ సునీల్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, జిల్లా నాయకులు అంకం భాస్కర్రావు, రౌత్ శ్రీనివాసరావు, మెండం జేమ్స్, తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల నుండి గోదావరి గ్రామీణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తరలివచ్చిన భవన నిర్మాణ కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వారు కూడా మరో వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. ముఖ్యంగా వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. అందుకే ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు కూటమికి ఓట్లు వేయటం జరిగింది. 80% భవన నిర్మాణ కార్మికులు కూటమికి ఓట్లు వేశారు. ఇది ప్రభుత్వం ఏర్పడిందంటే అందులో ప్రధాన పాత్ర భవన నిర్మాణ కార్మికులదే. అది నాయకులు కూడా పదే పదే చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. మీరేం చేశారంటే వెల్ఫేర్ బోర్డు అదేమీ మూతపడలేదు, తెరిచే ఉంది అని దానికి ఒక చైర్మన్ గారిని నియమించారు. మాకు చాలా సంతోషం. తాడేపల్లిగూడెం నుంచి వలవల మల్లికార్జునరావు గారు బాబ్జీ గారిని చైర్మన్గా నియమించడం అనేది తాడేపల్లిగూడెంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ చాలా సంతోషించారు. రాష్ట్ర స్థాయిలో కూడా హర్షం వ్యక్తమైంది. కార్మిక సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి చైర్మన్గా వచ్చారు అని చెప్పి మేము దానికి సంతోషిస్తున్నాం. అయితే ప్రభుత్వం దానికి పాలక మండలిని నియమించలేదు. బోర్డు చైర్మన్ వేశారు కానీ బోర్డులో మెంబర్స్ని వాళ్ళని అపాయింట్ చేయలేదు. బోర్డు అపాయింట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము ధర్నాపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు వెల్ఫేర్ బోర్డును కూడా కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా తీసుకుని బోర్డుని ఏర్పాటు చేయండి. కార్మికుల సమస్యలు ఏమన్నా ఉంటే ఆ బోర్డులో చెప్పుకోవడానికి, ధర్నాలు చేయక్కర్లేకుండా అక్కడ చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం వస్తుంది. మన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మొత్తం అన్ని మండలాల్లోనూ అన్ని జిల్లాలో కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇదేంటంటే మన సంక్షేమ బోర్డులో 46,000 క్లెయిములు చెల్లించాలని, అలాగే మొత్తం అన్యాయం జరిగినవి అవన్నీ కూడా ఇవ్వాలని, అలాగే మన భవన నిర్మాణ కార్మికులకి చైర్మన్ బోర్డు వేశారు కానీ మెంబర్లు వేయలేదు. అలాగే ఇది కూడా పరిష్కరించి మాకు క్లెయిములు వెంటనే ఇవ్వాలని ఈ సమస్య మీద మొత్తం మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన తాడేపల్లిగూడెం మీటింగ్లో వచ్చి మనకు హామీ ఇచ్చి మరి ₹1 మన సంక్షేమ బోర్డుకి నిధులు ఇస్తా అన్నారు. వచ్చేప్పుడే సంవత్సరం పైన అయిపోయింది. దీనికి న్యాయం జరుగుద్దని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నాను అందరూ కూడా జయప్రదం చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో మా యొక్క భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డుని తొంగలో తొక్కి దాన్ని పొరగబెట్టారు. ఆ యొక్క బోర్డుని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మీకు న్యాయం జరిగేలా చేస్తానని మాకు అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని పిలుపు మేరకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికి బోర్డు చైర్మన్ గారిని వేయడం జరిగింది. ఆయనకి సరైన కమిటీని ఇచ్చి మా యొక్క బోర్డుని యథావిధిగా పనిచేసే తీరుగా నడిపించాలని, అలాగే మా కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఉన్న క్లెయిమ్లన్నిటికీ చెల్లించి కార్మికులకి న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన భవన నిర్మాణ కార్మికులు సోదరులందరికీ కూడా, అలాగే ఏఐటీయూసీ కార్మిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం జరిగిన ఏఎంసీ మార్కెట్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఏఎంసీ చైర్మన్ చాపల మంగాబాయి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. చాపల మంగాబాయి మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నా భర్త చాపల రమేష్ పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నాకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నేను చేపట్టిన ఈ పదవికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్తానని ఏఎంసీ చాపల మంగాబాయి అన్నారు. నిన్నటి రోజున జరిగిన నా యొక్క ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మరి ప్రతి ఒక్కరికి, అలాగే అధికారులకు, నాయకులకు, అలాగే కూటమి నాయకులకు, అలాగే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ గౌరవనీయులైన శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీజేపీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇంత మంచి భవిష్యత్తుని, అలాగే మంచి
పదవిని ఇచ్చినటువంటి మా అన్నయ్య శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు అయినటువంటి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతయ్య గారు వారి ఆశీస్సులతో ఈ పదవి ఉన్నంతకాలం కూడా మేము వారి అండదండలతోటి వారు ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నిన్నటి రోజున వచ్చినటువంటి నా స్నేహితులు, శ్రేయోభిలాషులకు, కూటమి నాయకులు, జనసేన కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంటపాడు గ్రామంలో గేట్ సెంటర్లో ప్రజలకు షాక్ కొట్టే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు చింతకాయల బాబురావు, మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం నాయకులు చిర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ప్రజల మీద ఈ అదనపు భారాన్ని విధించే స్మార్ట్ మీటర్ల విధానాన్ని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నందున రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, దూలం ప్రసాద్, బర్ల బాలాజీ, దత్తు రాము, తెర్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లులో భాగంగా, చట్టంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఆదాని మీటర్లని, స్మార్ట్ మీటర్లని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్లకి, షాపులకి, సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకి 2 కోట్లకు పైగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఆదానీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరి ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదానీ దగ్గర 1700 కోట్ల రూపాయలు చేతులు మారి ఆదానీని ఆంధ్ర రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించేదానికి అనుమతి ఇచ్చారు అనేది ఇటీవల పత్రికల్లో కూడా వచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు
అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో స్మార్ట్ మీటర్లని అమలు జరిపి తెలుగు ప్రజల మీద విద్యుత్ భారాల్ని మరింత పెరుగుదలకి ఇవాళ పూనుకుంటున్నారు. దీన్ని ప్రజానికం అందరూ కూడా వ్యతిరేకించాలని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ప్రజలంతా కూడా వ్యతిరేకించాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లని ముందుగా సంస్థలకి ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజున షాపులకు కూడా బిగించేశారు. ఇక నుంచి ఇళ్ళకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ప్రజానీకం అందరూ కూడా రాబోయే కాలంలో కరెంటుకు సంబంధించి మనకున్న కరెంటు బిల్లులకు సంబంధించి గతంలో ఉన్న పద్ధతి ఉండే పరిస్థితి ఉండదు. ఈ రోజున ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మనకి డబ్బులుండి రీఛార్జ్ చేసుకుంటేనే, సెల్లో రీఛార్జ్ చేసుకుంటేనే మన ఇంటికి కరెంట్ ఉంటుంది. అర్ధరాత్రి కాడ అందులో డబ్బులు లేకపోతే మన కరెంటుకు మాత్రం ఉండే పరిస్థితి ఉండదు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. పొగలో రేటు, అదేవిధంగా లైటో రేటు కింద మీటర్ రీడింగ్ తిరుగుతుంది. ఇప్పటిదాకా మనకి మరి కరెంటు సబ్స్టేషన్ వారు బిల్లులు రీడింగ్ తీసి మనకి ఇచ్చేవారు. ఈ రీడింగ్ ఒక 10 రోజులు 15 రోజులుగా కట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు 2 నెలలకోసారి విద్యుత్ ఛార్జీలు మనం కట్టేవాళ్ళు, మనం విద్యుత్ బిల్లు. అది ఇప్పుడు నెలకే కూడా విద్యుత్ బిల్లు కడుతుంటే 2 నెలలుగా అయ్యే బిల్లు 1 నెలకే వస్తుంది, అంతకన్నా ఎగలగా కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలోని సర్దుబాటు ఛార్జీలని, సరఛార్జీలని, అదనపు ఛార్జీలు రకరకాల పేర్లతో మన మీద వేల కోట్ల రూపాయలు ఈవేళ మన మీద భారాలు వేసి అదనపు భారాలు తీసుకుంటున్నారు. ఈవేళ స్మార్ట్ మీటర్లు మొన్నటిదాకా ప్రభుత్వ రంగ సంస్థలుగా పెట్టారు, ఇప్పుడు షాపులు వాణిజ్య సంస్థలుగా పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి పెడతానికే సిద్ధపడుతున్నారు. చాలా ప్రమాదం. ఈవేళ మనం చూస్తున్నాం పేపర్లోని, ఎక్కడ స్మార్ట్ మీటర్ పెట్టినా అక్కడ వేల రూపాయలు కరెంటు బిల్లు అదనంగా వస్తున్నాయి. వాళ్ళు కూడా ఈ బిల్లులు తీసుకుని కరెంట్ ఆఫీస్కి వెళ్తే మీరు కట్టేయాలి తప్ప వాళ్ళే మా దగ్గర ఏమీ లేదు, ఇది కట్టవలసిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటే ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈవేళ కుటుంబాల పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్లు బిల్లు కట్టాలంటే వేల రూపాయలు ఈవేళ వాళ్ళ బతకడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఈ బిల్లు కట్టాలని చాలా కష్టపడే పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గల కాంప్లెక్స్ థియేటర్లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని థియేటర్ యాజమాన్యం వారు, ప్రెస్ క్లబ్ పాత్రికేయులు, ఎలక్ట్రాన్ మీడియా వారికి ఆదివారం రాత్రి ఉచితంగా చూపించారు. థియేటర్ యాజమాన్యం డాక్టర్ శ్రీనివాస్, ఆడిటర్ ఎన్వి రమణారావులు పాత్రికేయులను సాదరంగా ఆహ్వానించారు. ఎప్పుడు బిజీగా ఉండే జీవితంను ఆనందమయంగా ఉండేందుకు వారికి సినిమాను ఉచితంగా చూపించారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ సంఘం తరపున యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సినిమా వీక్షించి యాజమాన్యంకు కృతజ్ఞతలు చెప్పారు. ఫస్ట్ లగ్జరీస్ థియేటర్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్న కాంప్లెక్స్ టీసీ సినిమాస్ ప్రారంభ సందర్భంగా ప్రెస్ వారందరికీ స్పెషల్ షో వేయాలని అప్పట్లో భావించాం. కానీ ఒక మంచి సినిమాతో ఆ కార్యక్రమం చేపట్టడానికి తలంపుతో ఈరోజు హరిహర వీరమల్లు సక్సెస్ అవడంతో ఆ మూవీకి తెలియజేసే విధంగా ప్రెస్ వారు, నాయకులు ప్రెస్ వారు అందరినీ కూడా ఆ మూవీకి స్పెషల్ షో వేసే విధంగా వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. అందరూ కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా ఈ మూవీకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాని తిలకించి మా థియేటర్స్ని మరింత ఎంకరేజ్ చేసుకోబోతున్నాం. సో కాంప్లెక్స్ టీసీ సినిమాస్ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ లగ్జరీస్ థియేటర్స్. ఇది ఒక రోల్ మోడల్గా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఈ మల్టీప్లెక్స్ రన్ అవుతుంది. గతంలో తాడేపల్లిగూడెం ప్రజలు ఏదైతే మిస్ అయ్యారో, అంటే ఒక షాపింగ్ మాల్కి వచ్చి సిటీస్లో మనం చూస్తూ ఉంటాం, ఒక షాపింగ్ మాల్కి వచ్చి అక్కడ షాపింగ్ చేసి ఒక మంచి సినిమా చూసి, అలాగే ఒక మంచి రెస్టారెంట్లో వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి తాడేపల్లిగూడెంలో ఒక లోతు, ఒక వెలుతు ఉండేది. ఈరోజు ఆ వెలుతు తీర్చడానికి వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక ఎక్స్పీరియన్స్, అలాగే ఒక లగ్జరియస్ థియేటర్ ఎక్స్పీరియన్స్, రెండు ఒక లగ్జరియస్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కూడా తాడేపల్లి ప్రజలకి కలిగినందుకు మేము చాలా ఆనందంగా ఉంది. గతంలో ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కి లేకపోతే మంచి థియేటర్కి వెళ్ళాలంటే పక్క ఊర్లు చూడాల్సి వచ్చేది. అయితే ఈ రోజున పక్క ఊర్ల వాళ్ళు మన ఊరు రావడం, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద టౌన్ల వాళ్ళు కూడా తాడేపల్లిలో వచ్చి ముఖ్యంగా మన ఊర్లో థియేటర్ చూడడం, అలాగే మన ఊరు రెస్టారెంట్ దీనికి రావడం కూడా నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
ఏదైతే మనం చేస్తామో ఇవాళ అది మనకు జరుగుతుంది. నిజంగా అది తాడేపల్లిలో చాలా ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇటువంటి మంచి రెస్టారెంట్ని మీరందరూ సపోర్ట్ చేసి ఇంకా మరిన్ని రెస్టారెంట్లు తాడేపల్లిలో వచ్చి తాడేపల్లి అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్ల పరిస్థితి నానాటికి క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లు ఏర్పాటు చేయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. మా ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి షో అనేది ఏర్పాటు చేయడం, మాకు ఆహ్వానం పలకడం, ఈరోజంతా కూడా మా సభ్యులంతా కూడా మీడియా అంతా కూడా వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి షోలో హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఈరోజు మేము అక్కడ చూడటం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అటువంటి చేతుడు బాదుడుగా మాకు అవకాశం కల్పించినటువంటి ఏదైతే డాక్టర్ శ్రీనివాస్ గారు కావచ్చు, మిగిలిన మొత్తం బృందానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా ఆర్యవైశ్య సంఘం సమావేశం పెనుగొండ వాసవిధాంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు చలంచర్ల సుబ్రహ్మణ్యం, సెక్రటరీ కందగట్ల రఘురాములు, ట్రెజరర్ వంకాయల శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బొండాడ రాంపండు, ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్లు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎవరు ఇవ్వని గౌరవం మన ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని 58 రోజులు నిరాహార దీక్ష చేసిన కారణంగా 58 అడుగుల కాంస్య విగ్రహానికి 6 ఎకరాల 80 సెంట్లు స్థలం అమరావతిలో ఇవ్వడం జరుగుతుందని మురళి వివరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ కోరారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ పిలుపు మేరకు ఈరోజు పెంటపాడు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఏరియా కమిటీ గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోడే సాయి బాలాజీ, ఏఐటీయూసీ డిప్యూటీ కార్యదర్శి కళింగ లక్ష్మణరావులు మాట్లాడుతూ పెండింగ్ క్లెయిమ్స్ అన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్నా అనంతరం తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమం మద్దూరు సత్యనారాయణ, పిల్లాంగోల కృష్ణ, తోట సత్యనారాయణ, కొడకట్ల మారియ, పెరికల శివరామకృష్ణ, ఐతం వెంకన్నబాబు, సందాక కొండ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునః ప్రారంభించాలని బోర్డులో చైర్మన్ గారిని వేశారు. అయితే సభ్యులు ఇంకా పూర్తి చేయలేదు. పూర్తిగా సభ్యులను వేసి భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించి కార్మిక శాఖలో ప్రత్యేకించి ఒక వింగ్ ఇవ్వాలని, అలాగే పూర్తిగా ఆన్లైన్ విధానం కంప్యూటరీకరణ చేయాలని, సంక్షేమ బోర్డులో ఉన్న గత 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్స్ నిధులు మంజూరు చేయాలని, మరియు రాష్ట్రంలో గతంలో ఉన్న టూల్ కిట్స్ అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న టూల్ కిట్స్ ఇంకా గొడవల్లో మొగ్గుతూ ఉన్నాయి. అవి వెంటనే సీనియారిటీ ప్రకారంగా ప్రాతిపదికనైనా సరే ఆ టూల్ కిట్స్ కార్మికులందరికీ పంచిపెట్టాలని, అలాగే పెండింగ్లో వేలాది కార్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ నమోదైతే చేస్తున్నారు కానీ కార్లు ఇవ్వట్లేదు. ఆ కార్లు రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. సంక్షేమ బోర్డులో ఒకవేళ నిధులు లేకపోతే నేను ₹1 కోటి విరాళం ఇస్తాను. మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం, ఈ సందర్భంగా మీరు ₹1 కోటి మాకు విరాళం అయితే అవసరం లేదు, కానీ సంక్షేమ బోర్డులో సుమారు ఇప్పటికి 200 కోట్ల పైగానే నిధులు ఉన్నాయి. ఆ నిధుల్లో ఒక 100 కోట్లు మాత్రమే పెండింగ్ క్లెయిమ్స్కి మంజూరు చేస్తే సరిపోతాయి. కాబట్టి దీనిపై దృష్టి ఉంచి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పూర్తి స్థాయిలో నియమించి పెండింగ్ క్లెయిమ్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 14 నెలలు అవుతుంది. అనేక పోరాటాలతో త్యాగాలతో ఈరోజు భవన కార్మికులు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు దాన్ని సాధించుకోవడానికి. కానీ చైర్మన్ అయితే చేశారు కానీ పూర్తి స్థాయిలో కమిటీ వేయలేదు.
అదేవిధంగా క్లెయిమ్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 48,000 క్లెయిమ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ క్లెయిమ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, పూర్తి కమిటీ లేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డు భవనానికి సంబంధించి పునరుద్ధరణ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని ఇలా కార్యక్రమం పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక లక్షల కోట్లు ఈ రోజున ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. కానీ భవన నిర్మాణ రంగం ఈ రోజున అభివృద్ధి చెందుతూ ఉంది. కార్మికులు అనేక మంది లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ఇసుక లేక ఈరోజు అనేక ఇబ్బందులు పడతారు గతంలోనే, కానీ ఇప్పుడు ఇసుకిస్తున్నారు. కానీ వీళ్ళకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే, ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకునే నాదులు లేరు. కానీ ప్రభుత్వం కూడా 14 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికైనా చైర్మన్ వేశారు, కమిటీని వేసి కనీసం ఇప్పటి నుంచైనా పని చేయించి మరి ఏదైతే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సంక్షేమ క్లైములు కానీ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ కానీ తక్షణమే మంజూరు చేయాలని మనం ఏఐటీసీగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులోని వినతిపత్రం జరుగుతుంది. మన సంక్షేమ బోర్డు ఆల్రెడీ ప్రారంభించారు, ఒక చైర్మన్ వేశారు. కానీ దానికి సరైన కమిటీ టీం ఏర్పాటు చేయలేదు. కానీ దానికి ఏమైనా క్లైమ్స్ విడుదల చేయాలంటే కమిటీ ఉంటే కానీ చేయడానికి అవ్వదు. ప్రభుత్వం ఎప్పటికైనా దీన్ని స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఉన్న పెండింగ్ క్లైమ్స్ అన్ని అంతే విడుదల చేసేలాగా ప్రభుత్వం కృషి చేయాలని ఆశిస్తున్నాను. స్థానిక 21వ వార్డు కొబ్బరి తోటలో జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మా నాన్న దినోత్సవంను జాయ్ ప్రేయర్ టెంపుల్లో నిర్వహించారు. అంతర్జాతీయ అమ్మా నాన్న దినోత్సవం సందర్భంగా వల్లూరుపల్లి ప్రార్థనా కేంద్రం చర్చి వ్యవస్థాపకురాలు దైవజనురాలు మల్లిపూడి జమాయమ్మను దుశాలువాతో పూలదండలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కొబ్బరి తోటలో నివాసం ఉంటున్న 70-80 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధ దంపతులను కూడా పూలదండలతో నూతన వస్త్రాలను ఇచ్చి సన్మానించారు. కేక్ను కట్ చేయించారు. ఈ సందర్భంగా జాయ్ ప్రేయర్ టెంపుల్లో ఉన్న వృద్ధులకు, సంఘస్థులకు వెన్నకొండ నిరంజన్ రావు, దేవి దంపతులు సుమారు 50 మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, జాయ్ ప్రేయర్ టెంపుల్ విశ్వాసులు పాల్గొన్నారు. జాయ్ ప్రేయర్ టెంపుల్లో జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మరి ఈరోజు ఇక్కడ మరి అంతర్జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఈ మందిరంలో ఈ విధంగా మరి కొంతమందికి వృద్ధులకి మేము మరి తల్లిదండ్రులుగా ఉన్న మరి బిడ్డలు, వాళ్ళకి పెద్ద వయసు కల వృద్ధులు 78 సంవత్సరాల పైన ఉన్న కంకెం అప్పలనాయుడు, కంకెం బంగారమ్మ, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ మరి ఈ స్థానిక కొబ్బరితోటలో ఉన్నారు. బంగారమ్మ వాళ్ళని ఇక్కడ సన్మానించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రార్థనా కేంద్రం చర్చి వల్లూరుపల్లి సంఘకాపరి మరి తల్లి జమయం గారిని, ఆవిడని కూడా మన తల్లిగారైన జమయం గారిని కూడా నేను సన్మానించడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులు లేనిది మనం లేము. ఈ సృష్టిలో మరి తల్లిదండ్రులని మనకి ఇచ్చి దేవుడు మరి వాళ్ళ ద్వారా మనం భూలోకంలో పంపించాడు. ఆ విధంగా మరి ఈ లోకంలో మనం ఉన్నామంటే అది మరి తల్లిదండ్రుల వల్లనే. ఆ విధంగా మరి ఈ యొక్క తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మరి ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలా ఆనందకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు భారాలు, కార్పొరేట్లకు వరాలు చేకూర్చే అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కరడ్ల రామకృష్ణ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కరడ్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, పోత్ శ్రీను, కన్నంరెడ్డి శివాజీ, తోట శ్రీను, నగిరెడ్డి సాయి, ఎడ్ల శ్రీను, పకుర్తి చిన్న అప్పారావు, కొమ్మిరెడ్డి ఉదయ్ కుమార్, విసంశెట్టి అప్పారావు, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అదాని స్మార్ట్ మీటర్లను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏమైతే జగన్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచడం ఇట్లా మేము తగ్గిస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లని కొనసాగిస్తూ ఇప్పటికే తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలకు, షాపులకు కూడా ఈ అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. అయితే బిగించిన తర్వాత అప్పుడు గతంలో 800, 500 వచ్చిన కరెంట్ బిల్లు ఇప్పుడు 4,000, 5,000, 24,000, 30,000 రూపాయలు కూడా వస్తున్నాయని షాప్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లో బిగింపు జరిపితే ఆపమని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ బిగింపుని ప్రారంభించారు. ఇప్పటికే షాపుల యందు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించారు. షాపులు బిగించుకున్నటువంటి ఎవరైతే యూజర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో 800 నుంచి 1000 రూపాయలు వచ్చేటువంటి కరెంట్ బిల్లు ఈ రోజున 2,000 నుంచి 3,000 వస్తున్నాయన్నటువంటిది చెప్పడం జరుగుతుంది. మనందరం కూడా ఒకటే గుర్తించుకోవాలి. గత ప్రభుత్వం, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెత్త పన్ను మీద మన అనేక ఈ సభలు పెట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెత్త పన్ను కట్టొద్దని చెప్పాం. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా అందరూ ఏకదాటి మీదకి వచ్చి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు మాకు వద్దన్నదే
చెప్పాలన్నది సిపిఎం యొక్క ఉద్దేశం. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు సేవలు అందించారు. ఈ రోజు అన్నదాతలుగా శ్రీ వెంకట సత్యనారాయణ వస్త్రాలయం ముప్పర్తిపాడు క్లాస్ షోరూం యాజమాన్యం, ఉయ్యూరు నాగేశ్వరరావు పద్మావతి దంపతులు, వారి సోదరుడు ఉయ్యూరు శ్రీనివాసరావు సుబ్బలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు శ్రావణ మాస మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమాధానం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం దాతలు మన వెంకట సత్యనారాయణ వస్త్రాలయం ముప్పటిపాడు క్లాస్ షోరూంగా సుదర్శితులైన మన వాస్తవ్యులు మన ఊరి వారి ధర్మపత్ని పద్మావతి దంపతులు, అలాగే వారి సోదరుడు ఊరి శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని సుబ్బలక్ష్మి దంపతులు, అలాగే వారి కుమారులు, అలాగే వారి కోడలు, వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమాధానం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమాధానం భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. సోమవారం సందర్భంగా పెంటపాడు శివాలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ అభిషేకాలను తిలకించారు. ఆలయ అధ్యక్షులు కొవ్వూరు లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.